ములుగు జిల్లా పోచాపూర్ గ్రామంలో గిరిజన గ్రామాలకు వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్ మొబైల్ కంటైనర్లో అదనపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది వరదలకు పోచాపూర్, అల్లిగూడెం, బంతాల, బొల్లేపల్లి, నర్సాపూర్ గ్రామాల చుట్టూ కిన్నెరసాని, వట్టెవాగులు కమ్మేసి రాకపోకలు నిలిచిపోయి వైద్య సదుపాయాలకు దూరమయ్యారు. దీంతో గిరిజనులు వైద్య సేవలు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆ గ్రామాల్లో పర్యటించిన అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి సీతక్క అక్కడ ఆరోగ్య కేంద్రం తప్పనిసరి అని గుర్తించారు. ఉన్న పలంగా ఆసుపత్రి నిర్మాణం వీలు కాక కంటైనర్ ఏర్పాటు చేసి అందులో 4 పడకలతో పరీక్షలు నిర్వహించేందుకు ఓ వైద్యాధికారిని, 2 ఏఎన్ఎంలను ఉండేలా ఏర్పాటు చేశారు. అలాగే కంటైనర్ పక్కనే తాత్కాలిక మరుగుదొడ్డిని సైతం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని బమ్మెర్లో పర్యటించారు. గ్రామంలోని పోతన ఆడిటోరియాన్ని, సమాధిని సందర్శించారు. అనంతరం వల్మిడి దేవాలయాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బొమ్మెర పోతనకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అన్నారు.